ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నా. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామం నడి వేడుకుంటున్నాం. ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము ప్రభు వలె మనం క్షమించగలమా, ప్రభు వలె మనము క్షమించగలమా అనే ప్రశ్నతో నేటి ధ్యానాన్ని ధ్యానించుతాం. అనుదినము ఉపమానాల్ని ధ్యానిస్తా ఉన్నాం. మనం బాల్యం నుంచి విన్నటువంటి ఉపమానాలు మనకెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నటువంటివి. యేసు ప్రభుల వారి మాటలు, యేసు ప్రభుల వారి బోధలు, యేసు ప్రభుల వారు జరిగించిన అద్భుత కార్యములను మనం జ్ఞాపకం చేసుకున్నట మన జీవితంలో ఎంతో దీవెనకరం. ఆ విశ్వాసపుతో నిండినటువంటి ఆ గొప్ప కార్యములు మనము ధ్యానిస్తూ వాటిని అనుసరిస్తూ మన జీవితంలో జీవించడానికి దేవుడి గొప్ప అవకాశాన్ని మనకిచ్చినాడు. కనుక ఈ ఉదయకాలము క్షమించనటువంటి సేవకుని గూర్చిన ఉపమానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారి దగ్గరికి పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు శిష్యులు వచ్చి, పేతురు యేసు ప్రభుల వారిని అంటున్నాడు, అయ్యా నా సహోదరుణ్ణి నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు క్షమించాలా అని అంటా ఉండు. పేతురు గారి హృదయంలో ఏముందంటే 7 మార్లు, 7 అనేటువంటి సంఖ్యకి దేవుని వాక్యంలో ప్రాధాన్యత ఉంది. 7 సంపూర్ణంగా కనబడుతూ ఉంది. 7 పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. నేను 7 మార్లు క్షమించినాను కనుక నాది పెద్ద మనసు, నాది చాలా ఔదార్యం కలిగినటువంటి హృదయము, నా దాతృత్వం గొప్పది కనుక నేను 7 మార్లు క్షమిస్తున్నాను కదా ప్రభువా అని ప్రభు ఎదుటకొచ్చి, అది సరిపోతుందా? ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు చాలు కదా ప్రభువా అంటూ పేతురు తన గొప్పతనాన్ని వెల్లడిపరచుకోవడానికి ప్రభు ముందుకొచ్చి అంటున్నారు. అప్పుడు ప్రభుల వారంటా ఉన్నాడు, 7 కాదు 77 మార్లు అన్నారు. ఇంకొక బైబిల్ వ్యాఖ్యానం ఏంటంటే 77కి 77 మార్లు అంటే మనము క్షమిస్తూనే ఉండాలి అని. అంటే క్షమించడానికి, అంగీకరించడానికి, దేవుని వలె ప్రేమించడానికి వెనుదీయకూడదు. అయితే ఇక్కడ క్షమాపణ అనగానే అన్కండిషనల్ ఫర్గివ్నెస్ కాదండి. పశ్చాత్తాపడినటువంటి వారు క్షమాపణకు యోగ్యులు. క్షమాపణకు ప్రాముఖ్యత ఎప్పుడు వస్తుందంటే, ఒకరు మార్పు చెందాలి అనుకున్నప్పుడు, ఒకరు వారి స్థితిని గమనించినప్పుడు. తప్పిపోయిన కుమారుడి కథ మనం రానున్న ఉపమానాల్లో ధ్యానిస్తాం. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి రావడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బుద్ధి వచ్చినప్పుడు అతడు తిరిగి రాగలిగినాడు. బుద్ధి రాకపోతే తిరిగి రాలేడు. తండ్రిని క్షమాపణ అడగలేడు. తండ్రి ఎప్పుడో క్షమించిండు, కానీ ఆ క్షమాపణని అర్థం చేసుకొని గ్రహించి పొందుకొనడానికి తన జీవితంలో కావాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బుద్ధి రావాలి, పశ్చాత్తాపం రావాలి, తన స్థితిని తాను గ్రహించగలగాలి. అప్పుడు ఈ క్షమాపణ యొక్క విలువను కూడా గ్రహించగలుగుతారు. అయితే పేతురుకి అర్థం కావడానికి యేసు ప్రభుల వారు ఈ ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే, పేతురు శిష్యులారా, స్నేహితులారా వినండి అంటూ ఈ ఉపమానాన్ని ప్రభుల వారు చెప్తా ఉన్నారు. ఒక రాజు తనకు అచ్చి ఉన్నటువంటి ఒక సేవకుడిని పిలిచి, అతడు ఎంత అచ్చి ఉన్నాడంట? 20,000 తలాంతులు. ఒక తలాంతే 15-20 సంవత్సరాల జీతం. అటువంటిది 20,000 సంవత్సరాలంటే ఇంకెప్పటికీ తిరిగి కట్టలేనంత పెద్ద అమౌంట్, అతడు తిరిగి చెల్లించలేనంత గొప్ప మొత్తం. అంత మొత్తము, అంత డబ్బు అతడు ఎప్పటికీ చెల్లించలేడు. ఆ రాజుగారు, ఆ యజమాని దాసుని అడుగుతా ఉన్నాడు, ఏమైంది, నువ్వు కట్టవా? కట్టకపోతే నేను చెరసాల్లో వేస్తా, చివరి రూపాయి చెల్లించే వరకు నేను చెరసాల్లో ఉంచుతా అంటే, ఆ సేవకుడు వెంటనే కాళ్ళ మీద పడి, దయచేసి నన్ను క్షమించండి ప్రభా, నాకు కొంత సమయం ఇవ్వండి, మీ ధనం మొత్తం తిరిగి చెల్లించుతా అంటాడు. రాజు కనికరపడ్డాడు. ఎందుకు రాజు కనికరపడిందంటే, అతడు చెల్లించుతా అని చెప్పినటువంటి మొత్తము ధనము చెల్లించలేనటువంటిది, అతడు ఈ జీవిత కాలంలో చెల్లించలేనటువంటిది. 20,000 సంవత్సరాల ఆదాయము ఒక వ్యక్తి చెల్లించడం ఆ సమయంలో, అది దాసుడు, అతని వల్ల కాని పని, అతని శక్తికి మించింది. అతను తనంతట తాను అంత డబ్బు సంపాదించలేడు కనుక ఇది సాధ్యపడదు అని రాజు గొప్ప మనసుతో, ఔదార్యంతో అతన్ని క్షమించినాడు. ఇక్కడ
యేసు ప్రభుల వారు సంఘానికి మనందరికీ గ్రహించడానికి తెలుసుకోవడానికి తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప పాఠము, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన జీవితాల్లో మన పాపంకి మనం ఎప్పటికీ తిరిగి చెల్లించలేము. తిరిగి చెల్లించలేని, వెలకట్టలేనటువంటి గొప్ప పాపక్షమాపణని ప్రభు మనకిచ్చినాడు. మనం ఎప్పటికీ తిరిగి చెల్లించలేము. మన పాపాలకి ప్రాయశ్చిత్తం మనం ఎప్పుడు చేసుకోలేము. ఆయన ఇచ్చిన రక్షణకు ప్రతిగా మనం ఏమి ఇవ్వలేము. అది ఆయన ఉచిత కృప. మన యందు కనికరపడినటువంటి దేవుడు, మన దీనస్థితిని చూసినటువంటి దేవుడు, మన బాధను చూసినటువంటి దేవుడు రక్షణ భాగ్యాన్ని మనకి ఉచితంగా ఇచ్చినాడు. అయితే ఇదే సేవకుడు రాజు కనికరపడి వదిలేస్తే బయటికి వెళ్ళి తనకు కొన్ని 100 దేనారాలు వచ్చిన్న ఒక వ్యక్తి, 100 దేనారాలు అంటే ఒక 100 రోజుల జీతం కావచ్చు, కూలి కావచ్చు, అంత ధనము అచ్చి ఉన్న ఒకరిని పట్టుకొని, నా డబ్బులు ఎప్పుడు చెల్లిస్తావు, వెంటనే చెల్లించని గొంతు పట్టుకున్నాడంట. ఆ దాసుడు కూడా ఇదివరకు ఇతను ఏ రీతిగా మొరపెట్టుకున్నాడో అట్లనే నాకు కొంత సమయం ఇవ్వండి, మీ అప్పు మొత్తము, మీ రుణం మొత్తం తిరిగి చెల్లించుకుంటా, నా యందు కనికరపడండి, నాకు కొంచెం సమయం ఇవ్వండి. ఇదివరకు తాను రాజుని అడిగినప్పుడు, రాజు ఇదే రీతిగా అడిగినప్పుడు రాజు క్షమించి విడిచిపెట్టినాడు. కానీ ఈ దాసుడు తనకు కొంత మొత్తం మాత్రమే వచ్చున్న వ్యక్తిని క్షమించడానికి ఇష్టపడక తీసుకొని వెళ్ళి చెరసాల్లో పడేసి, నా ప్రతి రూపాయి నువ్వు నాకు తిరిగి చెల్లించాలి అన్నాడంట. ఈ విషయము తోటి సేవకులు చూసి వారు హృదయంలో నొచ్చుకొని, దేవుడు గొప్ప రుణాన్ని, నువ్వు కట్టలేని మొయ్యలేనటువంటి భారాన్ని ఆ రాజుగారు క్షమించి నిన్ను విడిచిపెడితే, నువ్వు కొంత రుణం, చాలా అల్పమైనటువంటి దాన్ని నీకు క్షమించలేకపోయినావు. ఇది నాన్న దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా జీవించేటువంటి వారు చాలా కష్టమైన పని ఏంటంటే క్షమించలేకపోవడం. తోటి వారిని, కుటుంబ సభ్యుల్ని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని హృదయంలో చాలా కష్టమైనటువంటి విషయంగా కొందరు కనబడుతుంది. కానీ ప్రభువు మన జీవితంలో ఎన్నో క్షమించినప్పుడు, చిన్న చిన్న విషయాల్లో కూడా మన తోటి వారిని క్షమించలేకపోతే కొన్నిసార్లు మనకు బలమైన, లోతైన గాయాలు కలిగి ఉండొచ్చు. అయినా దేవుని బిడ్డలుగా క్షమిస్తూ ముందుకు వెళ్ళేటువంటి మనసు మనకు అవసరమై ఉన్నది. ఇది నన్ను క్షమించితే ప్రభుల వంటి వారి లక్షణం మనలో ఉన్నట్టు. యేసు ప్రభుల వారు మనం ఎన్ని మార్లు తిరిగి వచ్చినా మనల్ని క్షమించి ఔదార్యంతో, ప్రేమతో మరలా చేర్చుకున్నాడు. అటువంటి ఔదార్యం, అటువంటి ప్రేమ మనం చూపించాలి. ఎన్నో మార్లు ప్రభు మనల్ని నమ్మినారు, ఎన్నో మార్లు ఆయన హక్కున చేర్చుకున్నారు. కనుక ప్రేమైన వారులారా, ఈ ఉదయకాలం ప్రభు వంటి ప్రేమ చూపడానికి దేవుడు మనకు తన కృపను దయచేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించి దీవెనలతో మీరు తృప్తిపరిచి వారి అవసరతల అక్కర్లు తీర్చుకొని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున నుండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.